విశాఖ మర్రిపాలెంలో అత్తింటి ఎదుట నిండు గర్భిణి ఆందోళనకు దిగింది. రెండో సంతానం వద్దని, అబార్షన్ చేయించుకోవాలని అత్త, మామ, భర్త వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. వారం రోజుల పాటు గదిలో బంధించి కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బైఠాయించింది. అపార్ట్మెంట్ పాత అపార్ట్మెంట్ పసుపురంలో దానికి ఆనుకుని డౌన్లోడ్ అయ్యి సెకండ్ లెఫ్ట్. విశాఖ మర్రిపాలెంలో అత్తింటి ఎదుట నిండు గర్భిణి ఆందోళనకు దిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు విశాఖలో మర్రిపాలెంలో గర్భిణీ స్త్రీ తన అత్తవారింటి ఎదుట బైఠాయించింది, నిరసన కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే తన భర్త అత్తింటి వారి వేధింపులు గత కొంతకాలం నుంచి కూడా ఉన్నాయంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మొదటగా తనకు బాబు పుట్టి 7 సంవత్సరాలు అయిందని, ఆ తర్వాత రెండవ కాన్పులో 5 నెలల నుంచి ఆ పాపను ఏదైతే కాన్పులో తీయించుకోవాలంటూ కూడా అత్తమామలతో పాటు భర్త కూడా శ్రీనివాసరావు కూడా వేధిస్తున్నారంటూ ఆమె మీడియా చెప్పడం జరిగింది. అయితే దీని అంతటికీ వెనుక శ్రీనివాసరావుకు మరో మహిళతో సంబంధం ఉన్నట్టు కూడా ఆమె ఆరోపిస్తుంది. అయితే దీనిపైన ఈ అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆమె ఇంటి నుంచి కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన శ్రీనివాసరావు తన భార్య కనిపించట్లేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కూడా మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసి ఆమెను తిరిగి మళ్ళీ తీసుకురావడం జరిగింది. తన సొంత ఇంటి పాలకొండ వెళ్ళిపోయినట్లుగా పోలీసులు గుర్తించి వెనక్కి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా భర్త కనీసం పట్టించుకోగా, కనీసం ఫోన్ లో మాట్లాడకపోవడం కానీ ఏమీ చేయడం లేదు. మొదటగా ఎవరైతే బాబు ఉన్నాడో 7 ఏళ్ల బాబు, ఆ బాబును కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా వనజాక్షి తన భార్య కూడా చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను సర్ది చెప్పి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా భర్త శ్రీనివాసరావు ఎటువంటి మార్పు రాలేదు. అంతేకాకుండా అత్తమామలు కూడా తిరిగి వేధిస్తున్నారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. తన కొడుకు, అదేవిధంగా ప్రస్తుతం గర్భిణీతో ఉన్న వనజాక్షి కూడా తనకు స్వతంత్రత కావాలి, అదేవిధంగా తనను చూసుకునే విధంగా భర్త కూడా ముందుకు రావాలంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మర్రిపాలెంలో పాత కరాసలో ఉంటుందో తన భర్త ఇంటి ముందుకు వెళ్ళి ఆమె కోరడం జరిగింది. కానీ భర్త, అత్తమామలు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. తమంతా తమకు బయటకు వెళ్ళినట్టు కూడా చెప్తున్నా తప్ప ఎవరు కూడా ఆమె దగ్గర చేర్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇందుకు ప్రధాన కారణం శ్రీనివాసరావు మరో మహిళతో సంబంధం ఉందని ప్రధానంగా ఆమె ఆరోపిస్తుంది. అంతేకాకుండా తనను పట్టించుకోవట్లేదు. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కూడా తన హాస్పిటల్ కూడా చికిత్స చేయించే జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ దిశగా మహిళా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే వైద్య పరీక్షలు చేయించడం కానీ, చూసుకోవడం కానీ అన్ని కూడా దగ్గర నుంచి చూడాల్సిన భర్త శ్రీనివాస ఈ విధంగా వ్యవహరించడం పైన కూడా తీవ్రంగా వారు తప్పుపడతారు. కాబట్టి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా శ్రీనివాసరావుకు మరో మహిళతో సంబంధం ఉన్నా కదా ఆ విషయం కూడా బయట పెట్టారంటూ కూడా ఈ రోజు వనజాక్షి బంధువులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసరావు కూడా ఇప్పటికీ కూడా మీడియా కానీ పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ దీని వెనుక ఏముంది అనేది మాత్రం శ్రీనివాసరావుని పట్టుకుని మాట్లాడి, లేకపోతే పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటే కానీ అసలు విషయం తెలిసే పరిస్థితి లేదనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్. సార్ 7 ఇయర్స్ బాబు ఉన్నాడు సార్. ఆ బాబు నుంచి 7 ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉండేవారు సార్. నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నన్ను డోర్లేసి లాక్ చేసి టార్చర్ చేశారు సార్. ముగ్గురు, మా అత్తగారు, మా మామగారు, మా హస్బెండ్ సార్. కొట్టడం చాలా చేశారు సార్. ప్రెగ్నెన్సీ తీసామని 1 వీక్ వరకు చాలా ఇబ్బంది పెట్టారు సార్. నేను తీయను అని చెప్పగానే నాకు కొట్టడం స్టార్ట్ చేశారు సార్. కొట్టడం స్టార్ట్ చేస్తే కడుపులో బిడ్డకి నాకు ఏదైనా చేస్తారేమో అని ఇంట్లో బయటకు వచ్చేసాను సార్. బయటకు వచ్చేసిన అతను ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది సార్. నేను ఆ రోజు ఫోన్ తీసుకుని వెళ్ళిపోతే ఆ ఫోన్లో అమ్మాయి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి సార్. ఫోన్పే లిస్ట్ అన్నీ సార్. అది తీద్దామని నేను తీసుకొని వెళ్ళిపోయాను ఫోన్. కానీ అది ఫోన్కి 10 లాక్లు ఉన్నాయి సార్. ఎవరు తీయలేకపోయారు. అది తీస్తే డేటా పోతుందని చెప్తున్నారు అనేసి నేను ఇంక విడిచిపెట్టేశాను సార్. పిల్లలకి తప్పు చేసినట్టు అయిపోయింది బాబు. మేము పిల్లలకి అంత బాధపడ్డంటే చదివించాం బాబు. బీటెక్ చదివించాము, బాగుంటుంది అనేసి మొత్తం 50 లక్షలు చదువుకి పెళ్లి ఖర్చు కష్టపడి
పైసలు నా డబ్బు కూడా తీసుకున్నాడు సార్. డబ్బు వచ్చిన 30,000 ఎంత తీసుకున్నాడు, ఇవ్వలేదు ఇస్తానని చెప్పేసి. నాకు వెళ్ళిపోతుంది, మాకు పాలకొని బట్టి ఎలగకూడదు బాబు, ఎలగాడ సీతంపేటలో ఏం రోడ్డు. మీరేం కోరుతున్నారు చెప్పండి, మీకు ఏం కావాలి, మీకు ఏం న్యాయం కావాలి? ఏం బాబు మా పిల్లకి నాకు ఉండు, మా పాప ఏడకుంటా ఉండాలి.